హాయ్ నమస్తే అండి. గుడ్ ఫ్రైడే రోజే వేసిన సిలువను ఏమిటి సిలువ వేసిన రోజే గుడ్ ఫ్రైడే ఎలా అవుతుంది? దేవుడు చనిపోయిన రోజు తెచ్చుకోవడానికి ఈ వీడియోలోకి వెళ్దాం. హాయ్ నమస్తే అండి అందరికీ. ముందుగా గుడ్ ఫ్రైడే ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు అండి. నేను మీ స్వర్ణ అఫీషియల్. గుడ్ ఫ్రైడే అంటే ఏంటి, గుడ్ ఫ్రైడే రోజు ఎలా ఉంటుంది ఏంటి అనే విషయాలు మీకు నేను షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. అసలు మెయిన్ కారణం ఏంటంటే గుడ్ ఫ్రైడే అంటే గుడ్ అంటే మంచి, ఫ్రైడే అంటే శుక్రవారం, గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారం అని అర్థం. దేవుడు చనిపోయిన రోజునే మంచి ఫ్రైడే అని ఎలా అంటారో ఈ విషయాలని మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము. అసలు ముందుగా ఇది తెలుసుకోవాలంటే అసలు గుడ్ ఫ్రైడే అనేది అసలు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనేది ఈ విషయం మనం ముందుగా తెలుసుకుందాం. గుడ్ ఫ్రైడే ఒకటి, ఈస్టర్ ఒకటి, ఈ రెండు ఉంటుందండి. ఈ రెండింటికి ముందు పామ్ డే అంటే అప్పుడు రోమన్ చక్రవర్తుల కాలంలో పామ్ డే అంటే అది ఒక లాంగ్వేజ్ అనమాట. అది గుడ్ ఫ్రైడేకి ముందు వారం రోజులు ముందు వస్తుంది. అది ఆ రోజు జెరూసలేంలో జీసస్కి గాడిద మీద ఊరేగింపుతారు అనమాట. అప్పుడు వాళ్ళ ఆచారం అదనమాట. అప్పుడు గాడిదలు అంటే కొంచెం వాళ్ళ ఆచారాలు అప్పుడు అలా ఉండేవి. అప్పుడు గాడిద మీద ఊరేగిస్తూ దారిలో వాళ్ళ చీరలు బట్టలు పరుస్తూ ఈత మాటలతో పూలతో పాలాభిషేకం చేస్తూ ఒక పండగలాగా చేసుకునేవాళ్ళు. పామ్ డే అంటారు దాన్ని. అది గుడ్ ఫ్రైడేకి వారం ముందు జరుగుతుందన్నమాట. జెరూసలేంలో అలా జరుగుతూనే ఉంటుంది. అయితే ఈ రోమన్ చక్రవర్తి కాలంలో ఏం జరుగుతుందంటే రోమన్ రాజులు యేసు ప్రభు తన తండ్రి గురించి చెబుతూ, తన బోధనల గురించి చెబుతూ, ప్రజలని మంచి చెడు చెబుతూ తిరుగుతూ ఉంటాడు. అయితే ఈ రోమన్ చక్రవర్తులకి, రాజులకి ఈయన యొక్క బోధనలు నచ్చక ఏం చేయాలో అర్థం కాక ఏం చేయాలని చెప్పేసి అతను విరోధి అని చెప్పేసి, ఒక విప్లవకారుడు అని చెప్పేసి ముద్ర వేసి ఆయన శిక్షించడానికి నిర్ణయించుకున్నారు. అప్పుడు సిలువ వేశారంటే సిలువ ఎందుకు వేశారు? మరణ శిక్ష సపోజు ఉరి తీయటమో లేకపోతే జైల్లో పెట్టడమో చేయొచ్చు కదా అంటారు. అప్పుడు కాలంలో అలా లేవు. సిలువ వేయటమే మెయిన్ మరణ శిక్ష అని వాళ్ళకి నమ్మకం అన్నమాట. అప్పట్లో సిలువ వేసి శిక్ష చేసేవాళ్ళు. అందుకని చెప్పేసి సిలువ వేశారు. సిలువతో వేసేటప్పుడు దేవునితో పాటు మరో ఇద్దరు దొంగలను కూడా సిలువ వేయడం జరిగినది. మీరు చూసే ఉంటారు, మీకు తెలిసే ఉంటుంది విషయం. అయితే వాళ్ళలో ఒక అతను ప్రాయశ్చిత్తం పొంది, ప్రభువా నేడు మీ పరలోకంలోకి నేను రాగలుగుతాను అని చెప్పేసి ప్రాయశ్చిత్తం పడతాడు. ఇంకొక అతనేమో పిచ్చివాడా అని ఏలహన చేస్తాడు. అతను అది విషయం మీకు తెలిసిందే కదా. అయితే రోమన్ చక్రవర్తులు యేసు ప్రభువుని సిలువ వేయడం జరుగుతుంది. సిలువ వేసిన తర్వాత తీసుకెళ్ళి మిగతా కథ అంతా మీకు తెలిసిందే కదా. కానీ మీకు గుడ్ ఫ్రైడే అంటే ఏంటో, యేసు ప్రభు చనిపోయిన రోజు మనకు గుడ్ ఫ్రైడే ఎలా వచ్చిందనే విషయం నేను ఇప్పుడు క్లారిటీగా మీకు వివరంగా చెబుతాను. అది అట్లా ఏంటంటే అప్పట్లో యేసు ప్రభు అనేవారు ఒక మాట మీకు గుర్తు ఉండేవో లేదు. యేసు ప్రభు సిలువ వేసినప్పుడు, అమ్మలారా అయ్యలారా నా కోసం కాదు మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి, బాధపడండి అని చెప్పేసి ఒక వాక్యం చెబుతాడు, విషయం చెబుతాడు. అంటే దానికి అర్థం ఏంటంటే, ఆ సిలువ యొక్క అర్థం ఏంటంటే, మీ పాపాల నిమిత్తము నేను బలిదానం గడుస్తున్నాను, బలి అవుతున్నాను, ఇక్కడి నుంచి మీరు పరిశుద్ధులుగా ఉందరు అని చెప్పేసి యేసు ప్రభు చెప్పిన మాటలు అవి. అంటే ఇక్కడి నుంచి నేను చనిపోయిన రోజు నుంచి మీరు పరిశుద్ధులు అవుదురు, మీ పాపాలన్నీ కడగబడినవి, మీ పాపాల నిమిత్తం నేను బలి అవుతున్నాను అని చెప్పేసి దీనిని మంచి డేగా, అంటే మంచి శుక్రవారంగా ప్రకటించడం జరిగినది అప్పటి రోజుల్లో. అప్పుడు క్రైస్తవులు దాన్ని నమ్మకంగా సూచించేవాళ్ళు అనమాట. దానికి గల గుడ్ ఫ్రైడే గల కారణం ఇది. నాకు నచ్చినంత వరకు చెప్పాను. గుడ్ ఫ్రైడేకి ఆ పేరు రావడానికి గల కారణం అదండి. మంచి రోజు అంటే ఆ రోజు దేవుడు మన కోసం పాపాల నిమిత్తం బలి అయ్యాడు కాబట్టి అని చెప్పేసి దాన్ని మంచి రోజుగా పరిగణించి అప్పుడు కాలంలో క్రిస్టియన్స్ దాన్ని మంచి రోజుగా పరిగణిస్తారు అనమాట. ఇలా దేవుడిని సిలువ వేసిన తర్వాత మూడో రోజు లెగుస్తాడు ఆటోమేటిక్గా. ఇదంతా మీకు తెలిసిన విషయమే. మూడో రోజు లేచి ఆదివారం, అంటే మూడో రోజు ఆదివారం వస్తుంది కాబట్టి ఆ రోజు ఈస్టర్ పండుగ సంబరాలు చేసుకుంటారు. ఇంకా అవన్నీ మీకు తెలిసిన విషయాలే కాబట్టి నాకు తెలిసినంత విషయం నాకు తెలిసింది చెప్పాను. మీకు తెలిసింది ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేయగలరని ఆశిస్తున్నాను. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. నలుగురికి మీ ఫ్రెండ్స్కి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయగలరని ఆశిస్తున్నాను. నమస్తే ఫ్రెండ్స్, హాయ్, బాయ్.